మాస్మగమ పార్థ. కొజ్జావాళ్ళగా మాట్లాడారు. క్లైబ్యం అంటే క్లీబత్వం, అంటే నపుంసకత్వం. నపుంసకులాగా మాట్లాడుతున్నావు అర్జున. నువ్వు అరణ్యవాసం పేరుతో 1 సంవత్సరం బృహన్నల క్యారెక్టర్ వేశావు. ఆ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటకు వచ్చినట్టు లేవు. తీసేయి, మేకప్ తీసేయి. ఏమన్నావు నువ్వు? నీ విషాదానికి కారణం అర్థమైంది అర్జున. నీ మీద నాకు ప్రేమ ఉంది. నిన్ను మందలించడానికే నీకు క్లేబత్వం ఉందన్నా. నీ మానసిక స్థితి నాకు అర్థమైంది. నాకెంత తెలుసు నీకు అంతే తెలుసు నాన్న. అందుకని నేను నా ఫ్రెండ్ అన్నా. నా పక్కన తిప్పుకోవడానికి అదే రీజను. కానీ ఎంత స్నేహితుడైనా, ఎంత గొప్పవాడైనా ఏదో ఒక సమయంలో తాత్కాలిక మోహానికి గురవుతాడు. నువ్వు అలాంటి అజ్ఞానానికి గురయ్యావు. నీ విషాదానికి నాకు అర్థమైంది. 3 కారణాలు ఉన్నాయి. 1, యుద్ధం నేను చేయవలసి వస్తోంది అని భావిస్తున్నావు. ఈ నేను తీసే నీ డిక్షనరీలోంచి. నేను అనేది అహంకారం నాన్న. యుద్ధం చేస్తే నా వాళ్ళతో యుద్ధం చేస్తున్నాను అంటున్నావు. యుద్ధం అనే డ్యూటీలోకి వచ్చిన తర్వాత నా వాళ్ళు, పరాయి వాళ్ళు ఉండరు నాన్న. ఇక్కడ అందరికీ డిజిగ్నేషన్ ఒకటే, శత్రువులు, సైనికులు, అంతే. అవతలవాడు యువతలవాడికి, యువతలవాడు అవతలవాడికి వైరి పక్షము అని అనిపించుకుంటాం, అంతే. తెలీదా నీకు? ఈ చిన్న లాజిక్ తెలీదా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? 3వది ఏమన్నావు? నా వల్ల వీళ్ళు చంపబడుతున్నారు. ఏంటిది? ఇంత భేదం, ఇంత సారాంశం అంతా తెలిసి చంపబడటం, చచ్చిపోవడం అని మాట్లాడుతున్నావు ఏమిటి? ఇప్పుడు నీకు క్లాస్ తీసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. దుఃఖింప తగని వాటిని గూర్చి దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుచుంటివి, పండితుని వలెను పలుకుచుంటివి. కానీ తెలిసిన వాడు ఈ జీవించి ఉన్న వాళ్ళ గురించి కానీ మరణించిన వాళ్ళ గురించి కానీ దుఃఖింపడు. చేయవలసిన పని డ్యూటీ గురించి మాత్రమే. నాకు అర్థమైంది. జరుగుతున్న యుద్ధం మనుషుల మధ్య కాదు. జరుగుతున్న యుద్ధం బంధువుల మధ్య కాదు. జరుగుతున్న యుద్ధం ధర్మానికి అధర్మానికి మధ్య. ఇంత చిన్న లాజిక్ నీకు తెలియదా అర్జున? నేనేమిటో కూడా తెలుసు కదా. యతో గావస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో ధర్మ, యతో ధర్మస్తతో జయ. అందుకని అధార్యం పొందదు. నేనున్నా కదా. అర్జునుడు అడిగాడు, అది కాదు బావా కృష్ణ. ఇప్పుడు నాకు చిన్న డౌట్ శ్రీకృష్ణ పరమాత్మ. ఇంత యుద్ధానికి ఒడికడితే, యుద్ధంలో ఇన్ని కోట్ల మంది చచ్చిపోతే, ఇన్ని కోట్ల మందిని చంపడం వల్ల వచ్చే పాపం తాలూకు ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలియకపోవడం వల్ల, తెలియని మూర్ఖుడు కావడం వల్ల యుద్ధానికి కాలు దువ్వాడు దుర్యోధనాదులు. కానీ యుద్ధం చేస్తే ఈ పాపం లభిస్తుందని మనకి తెలిసి మనమేలా ఈ పాపము చేయవలెను అంటే రివర్స్ క్లాస్ పీకుతున్నాడు కృష్ణుడికి అర్జునుడు. హత్వైతాం ఆతతాయినః. మనం ఆతతాయి, వాడు ఆతతాయి వేషాలు వేస్తున్నాడు అంటుంటారు చూడండి. దాని అసలు రూపం ఆతతాయి. ఆతతాయి అంటే అర్థం పరమ దుర్మార్గుడు అని అర్థం. ఎవరి పరమ దుర్మార్గులు అంటే చెప్తున్నాడు వేదవ్యాసుడు. ఆరుగురికి ఆతతాయులని పేరు. అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణిర్ధనాపహ క్షేత్రదారాపహర్త చ షడేతే ఆతతాయినః. ఆరుగురికి ఆతతాయులని పేరు, పరమ దుర్మార్గులని పేరు. ఎవరి ఆరుగురు అంటే అగ్నిదహ, ఇళ్ళకి నిప్పంటించేవాళ్ళు. అందరూ పడుకుని నిద్రపోతుంటే ఇళ్ళకి పొలాలకి నిప్పంటిస్తుంటారు చూడండి. వాడికి ఆనందం అన్నమాట. వాడికి అంత బాధ పెట్టడం ద్వారా. గరదశ్చైవ,
ఆహారంలో విషం కలిపి పెట్టేస్తుంటారు చూడండి, స్లో పాయిజన్స్, విషం పెట్టి చంపేస్తుంటారు. వాడు శస్త్ర పాణిహి అంటే ఇతరులను చంపడానికి మారణాయుధాలు ధరించి తిరిగేవాడు. ధనాపహ ఇతరుల కష్టాన్ని, ధనం అంటే ఏమిటి? ఇతరుల కష్టం అది, ఇతరుల కష్టార్జితం అది. దాన్ని ఉచితంగా పొందాలనుకునేవాడు లేదా దాన్ని దొంగతనం చేయాలనుకునేవాడు పరమ కిరాతకుడు. క్షేత్ర దారాపహర్తాచ, క్షేత్రం ఇప్పుడు భారతదేశంలో జరుగుతుంది చూడండి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో. గురుగారు ఈ పక్కన 10 ఎకరాలు కొన్నాను, నెక్స్ట్ ఇయర్ ఆ పక్కన 10 కొని ఓపిక లేదు, కబ్జా. ఈ క్షేత్రాన్ని దొంగిలించేవాడు, భార్యల్ని దొంగిలించేవాడు. ఇంతమంది ఈ 6 ఆతతాయిలే. మరి కాబట్టి ఏం చేయాలి అని అడిగాడు. డిస్కస్ చేయకుండా చంపే అన్నాడు. వీళ్ళు మారరు, డిస్కస్ చేయకుండా చంపే. ప్రాణభిక్ష పెట్టడం, రాష్ట్రపతి ప్రాణభిక్ష పెట్టిందని, క్షమాభిక్ష పెట్టిందని, నో, చంపే. వాడు మారడు. జైలు నుంచి వెళ్ళొచ్చినా వాడు అదే పని చేస్తాడు. దారుణమైన ఐడియాలజీ కదా ఇవన్నీ. ప్రాపర్టీసే, ఇతరుల ప్రాపర్టీ మీద ఎంత దారుణం ఉండేది. ఈ రోజుల్లో కూడా అరకొరగా ఇవనే కాదు, ఇంకా జరుగుతూ ఉంటాయి. నాకేదో ఒక వస్తువు అవసరం కానీ మీ ద్వారా ఖర్చు పెట్టించాలనే ఆలోచన చూడండి, వర్స్ట్ సైకాలజీ. కృపణాహ ఫలహేతవ, గీత చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుంది. కృపణాహ, కృపణుడు అంటే దీనుడు. ఆ దీనుల్లో మొదటివాడు లోభి. లోభి అంటే ఎవడు? తన దగ్గర కావాల్సినంత ధనం ఉన్నప్పటికీ, తనకి అవసరమై ఖర్చు పెట్టగలిగే అవకాశం ఉన్నప్పటికీ తను ఖర్చు పెట్టాడు, ఇంకోటి జేబు నుంచి పెట్టడానికి ట్రై చేస్తాడు. మెంటల్ సిక్నెస్ ఉన్న పీపుల్ అనమాట. ఇలాంటివి ఎన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తుందో చూడండి భగవద్గీత. ఇది కదా సైకలాజికల్ బుక్ అంటే. డోంట్ హర్ట్ ఎనీబడీ అని చెప్తోంది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. డోంట్ హర్ట్ ఎనీబడీ అని చెప్తోంది. డోంట్ హర్ట్ ఎనీబడీ. మాటల పరంగా, చేతల పరంగా ఏ రకంగా అయినా అనారోగ్యకరమైన సందేశాలు ఇతరులకు ఇవ్వడానికి వీళ్ళే, అంతే. రాజకీయ నాయకులు చూడండి మన రాష్ట్రాల్లో ఏ మాటలు మాట్లాడుతుంటారు చూడండి, ఎంత కక్షపూరిత రాజకీయాలు చేస్తుంటారు చూడండి, ఒకళ్ళొకడు ఎంత దిగజారిపోయి మాట్లాడుతుంటారు చూడండి. భాష ఇలాంటిదా? తెలుగు భాష. చివరికి టీవీ పెడితే అనారోగ్యం అని కట్టేసే పరిస్థితి. చాలా మంది ఇళ్ళలోకి వెళ్తే, మా ఇంట్లో మేము మా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ ఇది వేరండి, వాళ్ళ లక్ష్యాలు వేరు, మా ఇంట్లో టీవీ తీసేసాం అని గర్వంగా చెప్తుంటారు చూడండి. ఆ స్థాయికి టీవీని తీసుకువెళ్ళారు మన వాళ్ళందరూ కలిసి. సినిమాలు, రాజకీయాలు. సినిమాకి వెళ్ళొచ్చి మనం చెప్తున్నాం చూడండి, ఈ సినిమా బాగుంది బాగుండలేదు అని ఒక రివ్యూ ఇస్తున్నాం కదా. ఒక డే అంతా టీవీ ముందు కూర్చుని, పుస్తకం ఎదురుకుండా పెట్టి కూర్చుని, ఇవాళ టీవీలో ప్రసారమైన కార్యక్రమాల ద్వారా ఇవాళ ఈ మంచి మాట నేను నేర్చుకున్నాను, ఈ మంచి విషయాన్ని నేను ఇన్స్పైర్ అయ్యాను అని ఎక్కడ చెప్పగలరా మీరు? భగవద్గీత అందుకు అవసరం. బాల్య దశ నుంచే బిడ్డలకు నేర్పించవలసిన అవసరం అందుకని. ఎందుకు ఈ నేర్పించవలసిన బాధ్యత అంటే, మనం ఇంట్లో ఉంటే కుటుంబం మిత్రులారా, బయటికి వెళ్తే మనమే సమాజం. సమాజం విడిగా ఉండదు. మనం రోడ్డు మీదకి వెళ్తే మనమే సమాజం అంటారు. అందుకని మన పిల్లల్ని మనం ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటామని అనే హక్కు ఎప్పటికీ లేదు మిత్రులారా. నీ ఇంట్లో నీ పిల్లాడిని కనుక సరిగ్గా పెంచకపోతే రోడ్డు మీద వెళ్ళి కొన్ని వందల మందిని ప్రభావితం చేసి సర్వనాశనం చేస్తాడు వాడే దుర్యోధనుడై. నీ పిల్లవాడిని గొప్పవాడిగా పెంచు, గొప్ప ఐడియాలజీ ఉన్నట్టుగా ఉండేవాడిగా పెంచు, వాడికి క్రమశిక్షణ నేర్పించు, నైతిక విలువలంటే నేర్పించు. నైతిక విలువల పునరుద్ధరణకి భగవద్గీత కంటే మించిన జీవిత పాఠం మరొకటి లేదు, మరొకటి లేదు. డోంట్ హర్ట్ ఎనీబడీ అన్నారు చూడండి. మామూలుగా ఇన్ జనరల్గా చాలామంది భర్తలు భార్యల మీద సెటైర్లు వేసి ఎంజాయ్ చేస్తుంటారు చూసారా? సెటైర్లు వేస్తుంటారు. ఒక ఆయన బాల్కనీ మీదకి వచ్చి కిందకి తొంగి చూస్తూ వాళ్ళ ఆవిడని పిలుస్తున్నట్ట. ఏమేమో తొందరగా ఎవరు వచ్చారు చూడవే, మీ చుట్టాలు వచ్చారు, మీ చుట్టాలు తొందరగా అని అరుస్తున్నట్ట. మా చుట్టాలు
ఏంటి, వాడు వస్తే ఫోన్ చేస్తారే, ఫోన్ చేయకుండా ఎవరు వచ్చారబ్బా అని పరిగెత్తుకుంటూ ఆవిడ వచ్చి బాల్కనీ నుంచి కిందకి తొంగి చూస్తే కింద ఒక దున్నపోతుందిట. మన వాడి క్యారెక్టర్ అన్నమాట అది. ఆవిడ వీడికంటే తెలివైన ఆవిడ కిందకి దున్నపోతుంటూ చూస్తూ ఆవిడ అదేమిటి మావయ్య గారు మీరు ఒక్కడే వచ్చారేమిటి, అత్తగారిని తీసుకురాలేదా అని సార్. బట్ జీవితంలో మళ్ళీ జోకే లేదు పెళ్ళం మీద. ఒకడెవడో శుభలేఖలు తీసుకొచ్చి ఇచ్చాట. మీరు తప్పకుండా మా బాబాయ్ శుభలేఖ మీకు ఇమ్మన్నాడు. వాడు ఆ శుభలేఖ అంతా చూస్తూ ఎప్పుడు ఇది ఈ పెళ్ళి ఎప్పుడు అని చూస్తూ అక్టోబర్ 12 ఓకే నేను ఊళ్ళోనే ఉంటాను. అవును రావు రే, అసలు శుభవాన్ని వీడు పెళ్లి చేసుకుంటూ శుభలేఖ నీకు ఇచ్చి పంపించారు ఏమిట్రా, మంచి వాళ్ళందరూ ఏమయ్యారు అన్నట్టు. వాడు ఎందుకు కెరకటని చెప్పండి. వాడేమన్నాడంటే మంచి వాళ్ళ దగ్గరికి పంపించారు మావయ్య ఫినిష్. అనుద్వేగకరం వాక్యం, డోంట్ హర్ట్ ఎనీబడీ. నీకు వినోదమా అది? భాష, ఎక్స్ప్రెషన్, భావం ఎంత గొప్పవి. అందుకనే భాష, అమృతతుల్యమైన భాష ఎంత గొప్పదో ఆ గొప్ప భాష పదబంధురాన్ని, ఆ పదాన్ని మాలలుగా వచ్చి దాన్ని కీర్తనలుగా మలిచి పరమాత్ముడు ఏదైతే సంకల్పించాడో వచ్చిన ప్రతి శబ్దాన్ని 32,000 సంకీర్తనల పుష్పాలతో వెంకటేశ్వరుని అర్చించి భజించి తరించి కైవల్య ప్రాప్తి పొందిన మహనీయుడు మన తెలుగువాడు కావడం అదృష్టమిత్రులారా. త్యాగ అన్నమయ్య. ఇది మన లెగసీ. ఎవడు మీ పూర్వీకుడు? అన్నమయ్య. ఎవడి మీ పూర్వీకుడు? ప్రపంచమంతా సంగీత జగద్గురు అని ప్రస్తావించే త్యాగయ్య. వీడురా నా పూర్వీకుడు. మరి చెప్పుకుని మరి కాలు రగరేస్తే సరిపోయిందా? నీ కంట్రిబ్యూషన్ ఏంటి? ఇక్కడ రెస్పాన్సిబిలిటీ. అన్నమయ్య ఏమన్నాడో ఇలా విందాం. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. మెట్టైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, మెట్టైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, ఖండాలుడు లేని సరి భూమి ఒకటే. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. అందరికి శ్రీహరే అంతరాత్మ, ఇందులో జంతువులమంతా ఒకటే. అందరికి శ్రీహరే అంతరాత్మ, శ్రీహరే అంతరాత్మ, ఆహరే అంతరాత్మ. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే.
కడగి ఏనుగు మీద నాయు ఎందొకటే పుడమి సునకము మీద పొలయు ఎందొకటే కడగి ఏనుగు మీద సరిగా కడియు శ్రీ వెంకటేశ్వరు నామొకటే నామొకటే కడగి ఏనుగు మీద నాయు ఎందొకటే పుడమి సునకము మీద పొలయు ఎందొకటే కడు పుణ్యులను పాప కర్ములను సరిగా కడియు శ్రీ వెంకటేశ్వరు నామొకటే కడు పుణ్యులను పాప కర్ములను సరిగా కడియు శ్రీ వెంకటేశ్వరు నామొకటే బ్రహ్మమొకటే పరబ్రహ్మమొకటే 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 వాహి పరబ్రహ్మమొకటే 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 పరమాత్మ పరబ్రహ్మ ఎంత శక్తివంతుడో చెప్పే ఈ నేపథ్యంలో పరమాత్మని ప్రార్థిస్తే భక్తి శ్రద్ధలతో అనన్య భక్తితో ప్రార్థిస్తే ఆ భక్త సులభుడైన శ్రీ వెంకటేశ్వరుడి కృపా కటాక్షం ఎలా ఉంటుందో కూడా అన్నమయ్య రచనలో మరొక రచనలో వినచ్చు ఇలా. వేడుకుందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా వేడుకుందామా ఆమటి మొక్కుల వాడే ఆదిదేవుడే ఆమటి మొక్కుల వాడే ఆదిదేవుడే వాడు తోమని పళ్యాల వడే దురిత దూరుడే వాడు తోమని పళ్యాల వడే దురిత దూరుడే వేడుకొందామా వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా వేడుకొందామా
కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్ మంగ, వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే, వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వేడుకొందామా. గోవింద 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 ఆ గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. గోవిందుడి వైభవంలోకి వెళ్ళే ముందు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత బోధించే ముందు, యుద్ధరంగానికి ముందు బావాని భుజాల మీద చేతులు వేసుకుని వ్యాఖ్యాలకు వెళ్తూ సరదాగా రకరకాల జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ లౌకికమైన విషయాలు చర్చించుకుంటూ వెళుతున్నప్పుడు అర్జునుడి దృష్టిలో శ్రీకృష్ణ పరమాత్మ వేరు. గీతోపదేశం ప్రారంభమైన తర్వాత ఏంటి భాష, ఎక్కడికో వెళ్ళిపోయాడేమిటి, ఆత్మతత్వ విచారణ చేస్తున్నాడేమిటి, నహన్యతే హన్యమానే శరీరే, అర్జున యుద్ధం చేయి, చంపబడేది శరీరమే కానీ ఆత్మ కాదు. చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు పరమాత్మ. ఈ పాశ్చాత్య ప్రభావాలు భారతదేశం మీద విపరీతంగా పడిపోయిన తర్వాత ఇద్దరు మన దేశాన్ని సర్వనాశం చేయడానికి చేసిన ప్రయత్నాలలో కృతకృత్యులయ్యారు మిత్రులారా. ఒకళ్ళు ఆంగ్లేయులు, ఇంకొకళ్ళు ముస్లిం. మొదటి వాళ్ళు ఏం చేశారంటే విద్యా వ్యవస్థలోకి చొరబడి ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఇది భారతీయ సంస్కృతి. తల్లి తర్వాత అంతటి మహోత్కృష్టమైన స్థానాన్ని తల్లి పాలలాగా శ్రేష్టమైనవి, అత్యంత ఇమ్యూనిటీని పెంచేవి, శక్తివంతమైనవి గోవు పాలు. అందుకని గోమాత అన్నాం. గోమాత, గోవుకి మాతృస్థానాన్ని ఇచ్చిన పుణ్యభూమి భారతదేశంలో పుట్టి, ఈ దేశాలు ఏమిటో చూడండి, గోవు చూస్తే బీఫ్. పిల్లలకి చెప్పొద్దు ఆ అంటే అమ్మ, చెప్పునా భాష, ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు. అసలు ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకి తర్వాత తరాల వాళ్ళకి భాష నేర్పిస్తున్నారు? అది బాధ్యత కదా. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఆదర్శనీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు.
అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. ఎన్ని మన సంస్కారవంతులుగా చేయడానికి మిత్రులారా, ఎట్టి భాషని అలవర్చుకోవడం వల్ల నీకు సంస్కారం ఏర్పడుతుందో అట్టి భాష పేరు సంస్కృతము. అందుకు నేర్పించాలి పిల్లలకి. జనని సంస్కృతంపు నెల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స. ఇప్పుడు లెస్సు. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు సక్సెస్ అయిపోయినట్టు కాదు. లండన్ బ్రిడ్జ్ ఈస్ ఫాలింగ్ డౌన్, నా చిన్నప్పటికీ పడిపోతూనే ఉంది. దాన్ని లేపిన వాడు లేడు, దానికి మనం తెలుసుకోవాల్సింది లేదు. ఏమిటో రైల్స్ అవి. మనం ఏమని చెప్తున్నాం? మన పెద్ద బాల శిక్ష ఏం చెప్తుంది పిల్లలకి? అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు. ఎంత సంస్కారం ఉంది నాయన అందులో, ఎంత సంస్కారం ఉంది అందులో. నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అపకు మానీలవర్ణునికి విరుల వింటి వాణి అయ్యకు వేవేల రూపుల స్వామికి సిరిమిల్చు నెరవాది జానకు మా శ్రీ వెంకటనాథునికి కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామరా ఓ అన్నమయ్య. చందమామ రావే, జాబిలి రావే అని ముఖ్యంగా తెలుగు తల్లి తన బిడ్డను సంకరెత్తుకుని వెండి గిన్నెలో గోరుముద్దలు అన్నం కలుపుతూ వాటిని గోరుముద్దలుగా చేసి పిల్లాడికి తినిపిస్తూ చంద్రుని వంక చూపించి అద్దంలో చూపించి ఏమంటుందో తెలుసా? నాన్న, చంద్రుడిగా శక్తి లేదురా, వెలుగు చంద్రుడిది కాదు, సూర్యుడి నుంచి తీసుకున్న ఆ శక్తిని చల్లదనంగా ఒక ఫిల్టర్ వేసి చల్లదనంగా మార్చి ప్రపంచానికి ఇంత ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తున్న చందమామలాగా నువ్వు కూడా భవిష్యత్తులో పరమాత్మ నుంచి శక్తులు సేకరించి తిరిగి సేవ రూపంలో ప్రపంచానికి పంచిపెట్టిన నాన్న. అలా ఎదగాలరా, ప్రపంచానికి అలా కాంతినివ్వాలరా, ప్రపంచానికి అలా సేవలు అందించాలరా అని చెప్తోంది తెలుగు తల్లి. ఇది సంస్కారవంతమైన తల్లి. ఇంట్లో పిల్లాడు తెలుగులో మాట్లాడితే ఆందోళన పడిపోతాను తల్లి. మావాడు తెలుగు మాట్లాడుతున్నాడు అంటే ఏమైనా ప్రాబ్లం ఉందంటారా? ఎంత ప్రాబ్లం? అందుకని వాడు అమ్మ అన్నాడంటే అమ్మకి బీపీ షుగర్ వచ్చినంత ఫీలింగ్. అమ్మ అనుకుంటున్నా, మమ్మీ మమ్మీ అనాలని ఎవడన్నా అన్నాడు అనుకోండి, వాడికి చెప్పండి మమ్మీ అంటే ఇంగ్లీష్ ఈజిప్టులో ఎండబెట్టిన శవం అని అర్థం. ఈజిప్టులో ఎండబెట్టిన శవం చూసాం కదా, మమ్మీ 1 మమ్మీ 2. ఇప్పుడు బాగుందా? బతుకుందానే చంపేసి మమ్మీ అన్నాడంటే ఎస్ మై కిడ్ అందంటే వీళ్ళందరి సంస్కారం అలా తగలాడింది అనమాట. ఇంకేం నేర్చుకుంటాడు వాడు? బతుకుండానే కానీ తల్లిని చంపేసి ఏమని చేసిన వాడు ఫ్యూచర్ ఏమిటి? ఇంగ్లీష్ని కాటుకలో అదిద్దుకో, కానీ ఒళ్ళంతా పూసుకుంటే నల్లబడతావు. ఎక్కడ ఉపయోగించగల అక్కడ ఉపయోగించు, ఇంట్లో కాదు. బయట ఇంగ్లీష్ కంపల్సరీ అయినప్పుడు ఇంగ్లీషులో ఇంట్లో తెలుగు తప్పనిసరి కావాలి కదా. అది కదా మాతృభాష. ఇది కదా శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అంటే నీ ధర్మం నువ్వు కాపాడుకోవడంలో భాగంగా మాతృభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని, మాతృ సంస్కృతిని పూజించేవాడే నిజమైన దేశభక్తుడు. అన్న ముందు కూర్చుంటాము, కొంచెం రైస్ వడ్డిస్తారా? రైస్ వడ్డించడం ఏమిటిరా? అది రైస్ టైంలో అదేంటది ఉడకనప్పుడు రైస్, అది ఉడికిన తర్వాత కూడా రైస్ అంటావేమిటి? ఒకవేళ రైస్ అనాలనుకుంటే అది హోటల్లో అనండి, గొప్పలో అనడం ఏమిటి? హోటల్లో ఎందుకు అనాలంటే అది ఉడకదు కనుక. మంచినీళ్ళు పేరెంత బాగుంది, మంచినీళ్ళు ఇవ్వండి అని అడగండి. పేరెంత బాగుంది, గ్లాస్ వాటర్ ఇస్తారా? ఏం రోగంలో కర్రీ అసలు ఎంత దరిద్రంగా ఉంది ఆ సౌండ్. కూర వేయమని అడగండి. కరుడు కట్టిన మాటలు మానేసేయండి ఈ రోజు నుంచి. పెరుగు అనండి, వాడు పెరుగుతాడు. కొంచెం పెరుగు వడ్డించండి అనండి. తెలుగుని కాపాడండి. శబ్దాన్ని